ప్రజలను శాంతి భద్రతలను రెచ్చగొట్టే విధంగా బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. శాంతియుతంగా ఉన్న తెలంగాణలో ఆస్తులను తగలబెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నీచానికి దిగజారి అధికారాన్ని కోల్పోయినామని చెప్పి ప్రజాప్రభుత్వం ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తుంటే ప్రజలెవరు కూడా వాళ్ళ పార్టీని వాళ్ళ భాగోతాలని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చే ధర్నాలకి ప్రజలెవరు రావడం లేదు. ఏ రకంగా కూడా అటెన్షన్ ని డ్రా చేయాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను భంగం తీయాలనే ఒక ఉద్దేశంతో బాల్క సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను రాష్ట్ర మంత్రులకి ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యలో సెక్యూరిటీని తగ్గించుకొని కాన్వే తగ్గించుకొని వారు వెళ్ళడం జరుగుతుంది. వారు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వారిని కూడా నేను కోరుతున్నాను ప్రెస్ మీట్ ద్వారా. ఎందుకంటే కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు కొంతమంది గూండాలతోటి వాళ్ళ పార్టీలో కొంతమంది గూండాలతోటి ఈ రకంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆఫీసులు తగలబెట్టించి రైలు పట్టాలని కోసేసి సామాన్యమైన ప్రజలకి ఇబ్బందికర వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దీంట్లో ఏదో కుట్ర